అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. బంగారం రోజు రోజుకు అందనంత ఎత్తుకు పెరుగుతోంది. ఎంత డబ్బున్నా బంగారంపై మాత్రం ఉండే మోజే వేరు. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఏడాది టన్నుల కొద్ది బంగారం భారత్కు దిగుమతి అవుతుంది. అయితే ప్రజలే కాదు, ప్రభుత్వాలు సైతం బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఏ దేశాల్లో ఎంత బంగారం నిల్వలున్నాయి, అందులో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, ఎంత బంగారం ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. బంగారం ధర రోజు రోజుకి పెరుగుతోంది. ధర ఎలా ఉన్నా దాని పట్ల ఆకర్షణ మాత్రం తగ్గలేదు. మన దేశంలో బంగారం శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆస్తిగా చూస్తున్నారు. భారతదేశంలో వివాహాలు వంటి ముఖ్యమైన ఈవెంట్లలో బంగారాన్ని ఒక ముఖ్యమైన పదార్థంగా చూస్తారు. అంతేకాదు, అవసరమైతే భవిష్యత్తులో అమ్మేసుకుని డబ్బులుగా మార్చుకోవటానికి బంగారానికి మించినది లేదు. ఏ ఆస్తి ఉన్నా అమ్ముకుని డబ్బులు తీసుకోవాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అదే బంగారం అయితే నిమిషాల్లోనే సొమ్ముగా మార్చుకోవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులే కాదు, దేశాలు కూడా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. బంగారాన్ని ఆయా దేశాల ప్రభుత్వ సెంట్రల్ బ్యాంకుల ఆధీనంలో నిల్వ చేసుకుంటున్నాయి. మన దేశంలో బంగారం నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. బంగారం నిల్వల పరంగా చూసుకుంటే పేరుకు తగ్గట్లుగానే అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024 సెప్టెంబర్ నాటికి అమెరికా వద్ద మొత్తం 8,133 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో జర్మనీది. ప్రస్తుతం జర్మనీ వద్ద మొత్తంగా 3,352 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక మూడో స్థానానికి వస్తే ఇటలీ ఉంది. ఇటలీ వద్ద ప్రస్తుత లెక్కల ప్రకారం 2,452 టన్నుల బంగారం ఉన్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఉండగా ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ వద్ద మొత్తం 2,430 టన్నుల బంగారం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఫ్రాన్స్ తర్వాత ఐదో స్థానంలో రష్యా నిలుస్తోంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం 2,336 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా తర్వాత చైనా ఉంది. చైనా 2,264 టన్నులతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఏడో స్థానానికి వస్తే స్విట్జర్లాండ్ 1,039 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. వాటి తర్వాత మన భారత్ 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 854 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. ఇక 9వ స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం 846 టన్నుల బంగారం ఉన్నట్లు సమాచారం. 10వ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ వద్ద 612 టన్నుల బంగారం ఉంది. ఇక ఈ తర్వాతి జాబితాలు టర్కీ 585 టన్నులు, తైవాన్ 422 టన్నులు, పోర్చుగల్ 383, పోలాండ్ 377, ఉజ్బెకిస్తాన్ 365 టన్నుల బంగారం నిల్వ ఉంది. మరోవైపు కల్తీ ఆభరణాల బారి నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హాల్ మార్కింగ్ ఆభరణాల నియమాన్ని అమలు చేస్తోంది. ఈ రూల్ దేశంలో 23 జూన్ 2021లోనే రూపొందించింది. కానీ వివిధ జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 18 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి 361 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ హాల్ మార్కింగ్ లేని నగలు విక్రయించరు. దేశంలోని ఆభరణాల రిజిస్ట్రేషన్ పై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.